ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఉద్యోగుల శిక్షణకు సంబంధించి అత్యధికంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో శక్తి సామర్థ్యాలు పెంచడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో ఈ శాఖల విషయంలో 24వ స్థానంలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం చొరవ, అధికారుల ఆలోచనల కారణంగా అగ్రస్థానానికి ఎదిగింది. ప్రజలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండే శాఖల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముందు వరుసలో ఉంటాయి. ప్రస్తుతం వీటికి నేతృత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఏడాదిన్నర కాలంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలంటే వారి సమస్యలు తీర్చడంతో పాటు శక్తి సామర్థ్యాలు పెంచడం ముఖ్యమని భావించారు. ఉద్యోగులకు అవసరమైన అన్ని అంశాల్లో తోడ్పాటు అందించేలా చొరవ తీసుకున్నారు. 20 ఏళ్లకు పైగా ఒకే పోస్టులో ఉండి ఎదుగు బొదుగు లేకుండా ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో డీడీఓ పోస్టులు ఏర్పాటు చేశారు. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించారు. ప్రజల కోసం పనిచేసే విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఉద్యోగులు సక్రమంగా పనిచేసేలా అవసరమైన శిక్షణ ఇప్పించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులందరికీ 2,71,449 శిక్షణా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. కీలకమైన బాధ్యతలు నిర్వహించే వారిని ముంబై ఐఐఎంకు పంపించి శిక్షణ ఇప్పించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలకు శిక్షణా కార్యక్రమాలకు పంపించారు. శిక్షణా కార్యక్రమాల నిర్వహణలో వైసీపీ హయాంలో అట్టడుగున ఉన్న ఏపీ ఇప్పుడు నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచే జల్ సంచయ్, జన్ భాగీదారీ కార్యక్రమంలోనూ ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ తరపున చేపట్టిన కార్యక్రమాలతో ఇది సాధ్యమైంది. ఉద్యోగుల శిక్షణలో నెంబర్ 1 స్థానానికి మన